హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నుండి ఈరోజు అధికారికంగా 435 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి. మీలో ఎవరైనా మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్స్లో ఇంతవరకు జాయిన్ కాకపోతే అందులో కూడా జాయిన్ అవ్వండి. అక్కడ కూడా మీకు కొన్ని రకాల ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది షేర్ చేస్తూ ఉన్నాను. అలాగే మీరు మన యూట్యూబ్ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ప్రస్తుతం నేను చెప్తున్న కంప్లీట్ నోటిఫికేషన్ కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను, క్లిక్ చేసి డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నుండి 435 సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. అయితే ఈ ఉద్యోగాలకు చాలామందికి అర్హత ఉండకపోవచ్చు ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో, కానీ ఈ నోటిఫికేషన్ విడుదలైంది కనుక మనకి త్వరలో మరికొన్ని రకాల ఉద్యోగాల భర్తీకి సంబంధించి కూడా ఈ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు అనేది నోటిఫికేషన్స్ విడుదల చేయబోతుందని అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ మీరు చూడొచ్చు, 2024 మార్చి 16వ తేదీన ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఒక జిఓ అనేది జారీ చేయడం జరిగింది. జిఓ ఎంఎస్ నెంబర్ 69 పేరుతో. దీని ప్రకారం చూసుకున్నట్లయితే హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో 5348 వేకెన్సీస్ని రిక్రూట్ చేసుకునేందుకు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అనేది క్లియరెన్స్ అయితే ఇచ్చింది. అందులో భాగంగానే ఇప్పుడు రిలీజ్ చేసినటువంటి 435 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది కనుక మిగతా చాలా రకాల పోస్టులు అయితే ఉన్నాయి. అందులో మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు రిలీజ్ చేసినటువంటి సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు అవనివ్వండి, అలాగే ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2, స్టాఫ్ నర్స్, జూనియర్ అనలిస్ట్, టెక్నికల్ అసిస్టెంటు, అదేవిధంగా చూసుకున్నట్లయితే ఫార్మసిస్ట్ గ్రేడ్ 2, జూనియర్ అనలిస్ట్ పోస్టులు, సిటీ స్కాన్స్ టెక్నీషియన్, ఈసీజీ టెక్నీషియన్, డెంటల్ హైజినిస్ట్, డెంటల్ టెక్నీషియన్, బయోమెడికల్ ఇంజనీర్, ఆడియో విజువల్ టెక్నీషియన్, ఆడియోమెట్రీ టెక్నీషియన్, ఎనస్థీసియా టెక్నీషియన్, స్టెరిలైజేషన్ టెక్నీషియన్, రిఫ్రాక్షనిస్టు, ఆప్టోమెట్రిస్టు, రేడియోగ్రఫీ టెక్నీషియన్ వంటి పోస్టులు కూడా ఉన్నాయి. అలాగే లైబ్రేరియన్ వంటి పోస్టులు కూడా ఉండడం జరిగింది. వీటితో పాటుగా స్టాఫ్ నర్స్ పోస్టులు కూడా ఎక్కువగానే ఉన్నాయి. అలాగే మనం చూసుకున్నట్లయితే అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు కూడా ఉండడం అయితే జరిగింది. ఇలాగే మనం చూసుకుంటే మెడికల్ ఫిజిసిస్ట్ పోస్టులు అనేవి కూడా ఉన్నాయి. ఇలా చాలా రకాల పోస్టులు అయితే ఉన్నాయి. టోటల్గా 5348 పోస్టులకు గతంలో ఆర్థిక శాఖ అనుమతి అయితే ఇచ్చింది. అందులో ఉండే ఉద్యోగాలకు ప్రస్తుతం మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు అనేది నోటిఫికేషన్స్ విడుదల చేయడం ప్రారంభించింది కనుక మిగతా రకాల ఉద్యోగాలకి కూడా త్వరలో నోటిఫికేషన్స్ అనేవి విడుదల కాబోతున్నాయి అనేది మనకి ఇక్కడ ఇప్పుడు విడుదలైనటువంటి నోటిఫికేషన్ బట్టి చూస్తే అర్థమవుతుందన్నమాట. మరి తాజాగా రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్ మనం చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నుండి ఈరోజు అఫీషియల్గా విడుదల చేయడం జరిగింది. సివిల్ అసిస్టెంట్ సర్జన్ అనే పోస్టులను జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ అయితే చేసుకుంటున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అనేది జూలై 2వ తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది. జూలై 11వ తేదీ వరకు కూడా ఆన్లైన్లో అభ్యర్థులు అప్లై అయితే చేసుకోవచ్చని నోటిఫికేషన్లో తెలియజేయడమే జరిగింది. ప్రస్తుతం విడుదల చేసినటువంటి నోటిఫికేషన్లో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి పోస్టులు, అలాగే డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో పోస్టులు అయితే ఉండడం జరిగింది. వీటితో పాటుగా మనం చూసుకున్నట్లయితే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్లో కూడా పోస్టులు అయితే ఉన్నాయి. ఈ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి పోస్టులు మల్టీ జోన్ 1లో 270 పోస్టులు ఉంటే మల్టీ జోన్ 2లో 161 పోస్టులు ఉన్నాయి. టోటల్గా ఇవే 431 పోస్టులు ఉన్నాయి. ఇక ఐపీఎం డిపార్ట్మెంట్లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు అనేవి టోటల్గా 4 పోస్టులు ఉంటే అందులో మల్టీ జోన్ 1లో 1 పోస్టు, జోన్ 2లో చూసుకున్నట్లయితే 3 పోస్టులు అయితే ఉన్నాయి. టోటల్గా మనం చూసుకున్నట్లయితే 435 పోస్టులకు సంబంధించిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇది. ఈ ఉద్యోగాలకు సంబంధించి 58,850 నుంచి 1,37,050 వరకు కూడా శాలరీ అయితే ఉంటుంది. ఎవరైతే ఈ పోస్టులకు సెలెక్ట్ అవుతారో వాళ్ళు ప్రైవేట్ ప్రాక్టీస్ చేయడానికి నాట్ ఎలిజిబుల్ అని చెప్పడం అయితే జరిగింది. ఇక ఈ ఉద్యోగాలకు సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా 100 పాయింట్స్కి సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. 80 పాయింట్స్ మనం చూసుకున్నట్లయితే వాళ్ళ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్లో వచ్చిన మార్కుల నుంచి తీసుకుంటారు. 20 పాయింట్స్ అనేవి గతంలో వాళ్ళు కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్స్డ్ సర్వీసెస్లో స్టేట్ గవర్నమెంట్ హాస్పిటల్స్ లేదా ఇన్స్టిట్యూషన్స్ లేదా ప్రోగ్రామ్స్లో పని
పనిచేసి ఉన్నట్లయితే ఆ ఎక్స్పీరియన్స్ ఆధారంగా కేటాయించడం అయితే జరుగుతుంది. అది ఎలా కేటాయిస్తారంటే ట్రైబల్ ఏరియాస్లో వాళ్ళు కనీసం 6 నెలలు పనిచేసినట్లయితే ప్రతి 6 నెలలకి కూడా 2.5 మార్కులు ఉంటాయి. ట్రైబల్ ఏరియాస్ కాకుండా అదర్ ఏరియాస్లో పనిచేస్తున్నట్లయితే ప్రతి 6 నెలలకి కూడా 2 మార్క్స్ అయితే ఉంటాయి అని చెప్పడం అయితే జరిగింది. ఇక కనీసం 6 నెలలు పనిచేస్తేనే ఈ విధంగా మార్కులు కేటాయింపు ఉంటుందని కూడా నోటిఫికేషన్లో వీళ్ళు తెలియజేయడం అయితే జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబంధించి అప్లై చేయాలి అనుకున్నటువంటి అభ్యర్థులు MHSRBకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్లో ఇక్కడ అడిగినటువంటి అన్ని డాక్యుమెంట్స్ కూడా PDF ఫార్మేట్లో అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో తెలియజేశారు. ఈ ఉద్యోగాలకు ఉండవలసినటువంటి క్వాలిఫికేషన్స్ అయితే మనం చూద్దాం. MBBS లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. దీంతో పాటుగా తెలంగాణ మెడికల్ కౌన్సిల్ తప్పనిసరిగా రిజిస్టర్డ్ అయి ఉండాలని కూడా నోటిఫికేషన్లో స్పష్టం చేయడం అయితే జరిగింది. ఇక ఈ ఉద్యోగాలకు సంబంధించి ఏజ్ అనేది 18 నుంచి 47 సంవత్సరాల వరకు కూడా ఇవ్వడం అయితే జరిగింది. అప్పర్ ఏజ్ లిమిట్ అయితే 46 ఇయర్స్ కూడా ఇచ్చారు. అయితే SC ST BC మరియు EWS క్యాండిడేట్స్ అయితే 5 ఇయర్స్ వరకు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అయితే 10 సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది. వీరితో పాటుగా ఎక్స్ సర్వీస్ మ్యాన్, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, NCC క్యాండిడేట్స్కి కూడా నిబంధనల ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తించడం అయితే జరుగుతుంది. ఫీజు విషయానికి వచ్చినట్లయితే తప్పనిసరిగా ప్రతి అభ్యర్థి 500 రూపాయల ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజు అయితే మాత్రం కొంతమంది పే చేయాల్సి ఉంటుంది. 120 రూపీస్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. SC ST BC EWS, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో తెలంగాణ స్టేట్ వారు, వీళ్ళందరికీ కూడా ఈ 120 రూపీస్ ఫీజు ప్రాసెసింగ్ ఫీజు నుంచి మినహాయింపు అయితే ఉంటుంది. అలాగే తెలంగాణ స్టేట్కి చెందినటువంటి అన్ఎంప్లాయిడ్ క్యాండిడేట్స్కి 18 నుంచి 46 సంవత్సరాలు ఉన్నవారికి కూడా ఈ యొక్క ఫీజు నుంచి 120 రూపీస్ ఫీజు నుంచి మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనం చూసుకుంటే మిగతా స్టేట్ వారు ఎవరైనా అప్లై చేస్తున్నట్లయితే వాళ్ళకి ఈ 120 రూపీస్ ఫీజు నుంచి మినహాయింపు అనేది ఉండదు అని కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఇక ప్రొసీజర్ ఆఫ్ సెలక్షన్ చూసుకున్నట్లయితే మనకి MHSRBకి సంబంధించినటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో ఇచ్చారు. అన్ని రకాల రిజర్వేషన్స్ని కూడా పాటిస్తూ ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన ఎంపిక ప్రక్రియ అయితే ఉంటుందని మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. మీరు ఒకసారి పూర్తి స్థాయి నోటిఫికేషన్ అయితే చూడండి. ఇక్కడ ఉన్నటువంటి పోస్టులు అనేవి మల్టీ జోనల్ వైజ్గా ఉన్నాయి కనుక ఏ మల్టీ జోన్కి చెందినటువంటి జిల్లాలు ఉంటాయో ఆ జిల్లాలందరికీ కూడా లోకల్ రిజర్వేషన్ అనేది 95% అనేది వర్తిస్తుందని నోటిఫికేషన్లు ఇచ్చారు. మల్టీ జోన్ 1లో వచ్చేటువంటి డిస్ట్రిక్ట్స్ చూసుకుంటే ఆసిఫాబాద్, కొమరంభీం, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, అలాగే కరీంనగర్, సిరిసిల్ల రాజన్న జిల్లా, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి, కొత్తగూడెం, భద్రాద్రి, ఖమ్మం, మహబూబాబాద్, హనుమకొండ జిల్లాలు అయితే వస్తాయి. అలాగే వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ కూడా రావడం అయితే జరుగుతుంది. ఇక మల్టీ జోన్ 2కి మిగతా జిల్లాలు అయితే ఒకటే ఉన్నాయి చూడండి. సూర్యాపేట్, నల్గొండ, భువనగిరి, యాదాద్రి, జనగాన్, మెడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నారాయణపేట్, జోగులాంబ గద్వాల్ జిల్లా, అలాగే వనపర్తి, నాగర్ కర్నూలు జిల్లాలు అయితే రావడం జరుగుతుందని నోటిఫికేషన్లో తెలియజేశారు. ఈ విధంగా మనకి ఈ నోటిఫికేషన్కి సంబంధించిన చాలా ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. అయితే MBBS క్వాలిఫికేషన్ కలిగి ఉన్నవారు తక్కువ మంది ఉండొచ్చు ఈ వీడియో చూస్తున్న వారిలో. అయితే ప్రస్తుతం రిలీజ్ చేసినటువంటి ఈ పోస్టులే కాదు, ఇంకా చాలా రకాల పోస్టులు అయితే ఉన్నాయి. స్టార్టింగ్లో మీకు చెప్పాను. ఆ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్స్ కూడా త్వరలో విడుదల కాబోతున్నట్టుగా మనకి ఇక్కడ తెలుస్తుందన్నమాట. ఎందుకంటే రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది కనుక ప్రస్తుతం రిలీజ్ చేసినటువంటి 435 ఉద్యోగాలకు సంబంధించిన మల్టీ జోన్ 1 మరియు మల్టీ జోన్ 2లో రిజర్వేషన్ల వారీగా ఉన్నటువంటి ఖాళీల లిస్ట్ కూడా మనకి బ్రేకప్ వేకెన్సీస్ అనేవి తెలియజేయడం జరిగింది. ఎవరైనా ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళు కంప్లీట్ నోటిఫికేషన్ అనేది ఒకసారి చూడొచ్చు. ఇది ఫ్రెండ్స్ మనకు తాజాగా రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా ఏమైనా డీటెయిల్స్ ఉంటే ఛానల్లో చెప్తూ ఉంటాను. రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.